ఓం శాంతి. ఈరోజు అవ్యక్త మురళి డేట్ 24/10/69. ఇరవై ఐదు 10/69 25/10/69. మాలా కా మనుగా बनने के लिए విజయీ బనో. మాలలో మనులుగా తయారవటం కోసం విజయీగా తయారవ్వండి. బాప్ దాదా జబ్ బచ్చోं को देखते तो मुख्य बात क्या देखते. బాప్ దాదా ఎప్పుడైతే పిల్లల్ని చూస్తూ ఉంటారో ముఖ్యమైన విషయం ఏం చూస్తారు? आज यही देखने आए कि हर एक रत्न अपने में क्या क्या परिवर्तन लाया है. ఈ రోజైతే బాబా ఇదే చూడటానికి వచ్చారు. ప్రతి ఒక్క రత్నం బాబా పిల్లల్ని రత్నాలుగా చూస్తున్నారు. ప్రతి ఒక్క రత్నము తమలో తాము ఏమేమి పరివర్తన తీసుకొని వచ్చారు అనేది చూడడానికి వచ్చాను ఈరోజైతే అని చెప్తున్నారు బాబా. तो आज పరివర్తన देखने लिए आए हैं. కాబట్టి ఈరోజు పిల్లల్లో వచ్చే పరివర్తన ఎంత ఉంది అనేది చూడడానికి వచ్చారు బాబా. హరేక్ని యథాశక్తి పరివర్తనతో లాయా హీ హే. ప్రతి ఒక్కరు యథాశక్తి అనుసారం పరివర్తన అయితే తీసుకొని వచ్చారు. లేకిన్ బాప్ దాదా కౌన్సా పరివర్తన देखने चाहते. కానీ బాప్ దాదా ఎటువంటి పరివర్తన చూడాలనుకుంటున్నారు? उसको भी जानते हो ना. తెలుసు కదా మీకు. బాప్ దాదా పరివర్తన के साथ పరిపక్వత भी देखने चाहते. ఏం ఆశిస్తున్నారు? బాప్ దాదా పరివర్తనతో పాటు పరిపక్వత కూడా చూడాలనుకుంటున్నారు పిల్లల్లో. परिवर्तन तो देखा लेकिन परिवर्तन के साथ अपने परिपक्वता भी लाई. పరివర్తన అయితే చూశారు పిల్లల్లో, కానీ పరివర్తనతో పాటు తమలో తాము పరిపక్వత తీసుకొచ్చారా అనేది చూస్తూ ఉన్నారు బాబా. बाप को अविनाशी सत्य बोलते हो ना, तो ऐसे ही बाप के साथ अविनाशी परिवर्तन लाया है. బాబాను ఏం చెప్తారు? అవినాశి సత్యం అని చెప్తారు కదా. మరి అలాగే బాబాతో పాటు మీరు కూడా బాబా ఎలా అవినాశి సత్యం అన్నింట్లో అవినాశి అయి ఉన్నారు, పిల్లలు కూడా అవినాశి పరివర్తన అనేది తీసుకుని వచ్చారా అడుగుతున్నారు బాబా. జో ఖజానా మిల్తా హై వో భీ అవినాశి హై, జో ప్రారబ్ధ మిల్తే వో భీ అవినాశి హై. బాబా నుండి ఏది ఖజానా లభిస్తుందో అది కూడా అవినాశి, ఏదైతే ప్రారబ్ధం లభిస్తుందో అది కూడా అవినాశి. తో పరివర్తన భీ అవినాశి లాయా హై. మరి పరివర్తన కూడా అవినాశి అయినది తీసుకొని వచ్చారా మీరు? వా సోచతే కి జానే కే బాద్ మాలూమ్ పడేగా, ना मालूम कौन सी परिस्थितियाँ आए, ना मालूम परिपक्व रह सके वा नहीं घर जाने के बाद. అవినాశి పరివర్తన తీసుకొని వచ్చారా లేదా ఇంకా ఆలోచిస్తున్నారా? ఏమో ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో ఏం తెలుసు, మధుబన్ నుండి ఇంటికి వెళ్ళేటప్పటికి ఎలా ఉంటుందో ఏంటో, ఎలాంటి పరిస్థితులు వచ్చి పడతాయో ఏంటో, పరిపక్వంగా ఉండగలమో లేదో ఏంటో అని ఆలోచిస్తున్నారా? वायदा तो करके जाते लेकिन कहाँ तक निभा सकते वो देखेंगे. వాగ్దానం అయితే చేసి వెళ్తారు మధుబన్ వచ్చినప్పుడు, కానీ ఇంటికి వెళ్ళే కదా ఎంతవరకు నిభాయించగలుగుతున్నారు అది చూస్తారు బాబా. एक तो ये सोचते, फिर दूसरी निश्चय बुद्धि जिन्होंने बाप के साथ अपने में भी पूरा निश्चय कि जो परिवर्तन लाया है वह सदा कायम रखेंगे और जो वायदा करके जाते हैं वो करके दिखाएंगे, वो है संपूर्ण निश्चय बुद्धि. బాబా చెప్తున్నారు వాగ్దానం అయితే చేసి వెళ్తున్నారు కానీ ఎంతవరకు నిభాయించగలరు. ఒక రకమైన పిల్లలు ఉన్నారు ఆలోచిస్తున్నారు నిభాయించగలమా లేదా, ఇంటికి వెళ్ళాక పరిస్థితులు ఎలాగుంటాయని. ఇంకో రకమైన పిల్లలు ఉన్నారు నిశ్చయ బుద్ధి పిల్లలు. బాబా పైన నిశ్చయంతో పాటు మీ మీద మీకు కూడా పూర్తి నిశ్చయం ఉంది కదా. నిశ్చయబుద్ధి పిల్లలకు అది నిశ్చయం ఉంటుంది. ఏదైతే పరివర్తన తీసుకొని వచ్చాము ఇక్కడ బాబా ఎదురుగా, ఇది సదా స్థిరంగా ఉంచుకుంటాము.
ఏదైతే వాగ్దానం చేసి వెళ్తున్నామో అది చేసి చూపిస్తాము అని స్వయం మీద స్వయానికి నిశ్చయం ఉండాలి. అటువంటి వారిని సంపూర్ణ నిశ్చయ బుద్ధి అని చెప్తారు అని చెప్తున్నారు బాబా. और कोई तो बेचारे हिम्मत धारण करने की कोशिश करते हैं, और कोई तो एक प्रकार के हैं सोच रहे हैं, दूसरे प्रकार के हैं संपूर्ण निश्चय बुद्धि बाबा के साथ साथ अपने ऊपर भी. और कोई तो बेचारे हिम्मत धारण करने की कोशिश करते हैं. ఇంకో రకం ఉన్నారు, ఇంకా సాహసాన్ని ధారణ చేయాలని ప్రయత్నిస్తున్నారు. సాహసించాలి నేను అని ఇంకా ప్రయత్నిస్తున్నారంట పరివర్తన అవ్వడానికి. लेकिन अब तक अगर ऐसे ही करते चलेंगे तो अंत तक भी क्या कोशिश करते ही रहेंगे. ऐसे పురుషార్థి को झाटको कहेंगे. ఇలా ఆలోచిస్తూ ఉంటే ఆఖరి వరకు ఏంటి ఇలా ప్రయత్నిస్తాను ప్రయత్నంలోనే ఉంటారా? ఇలాంటి పురుషార్థులను ఒక వేటుతో బలి అయ్యే వాళ్ళు అంటారా? देवियों पर बलि चढ़ती तो शक्तियाँ व देवियाँ ही बिगर जाट को स्वीकार नहीं करती है. तो क्या बाप दादा ऐसे को स्वीकार कर सकता है? దేవీల దగ్గర బలి ఇస్తారు, జడ విగ్రహాల దగ్గర దేవీలు ఎదురుగా శక్తులు ఎదురుగా. ఒక వేటుతో బలి అవ్వకపోతే ఆ దేవి స్వీకరించదు అంటారు. ఒక దెబ్బతో బలి కావాలి, ఒక దెబ్బతో చావాలి అన్నమాట ఆ జంతువు కానీ ఏది బలి ఇస్తున్నారు. లేకపోతే ఆ దేవి స్వీకరించదు, ఆ అమ్మవారు స్వీకరించదు అంటారు. అని ఏంటి, బాప్ దాదా స్వీకరిస్తారా మీరు ఒక దెబ్బతో బలి అవ్వకపోతే? अगर यहाँ स्वीकार ना किया तो स्वर्ग में ऊंच पद की स्वीकृति नहीं मिलेगी. ఒకవేళ ఇక్కడ బాబా స్వీకరించలేదనుకోండి మీ బలిహారాన్ని, స్వర్గంలో ఉన్నత పదవి పొందే స్వీకృతి మీకు దొరకదు అని చెప్తున్నారు బాబా. इसलिए सुनाया था कि जो सोचना है वही कहना है, जो कहना है वही करना. అందువలన బాబా వినిపించారు కూడా, ఏది ఆలోచించాలి అనుకుంటున్నారో అదే మాట్లాడండి, ఏది ఆలోచిస్తున్నారో అదే మాట్లాడండి, ఏది మాట్లాడుతున్నారో అదే చెయ్యండి, ఏది మాట్లాడాలనుకుంటున్నారో అదే చెయ్యండి. సోచనా కేనా కర్నా తీనో హీ ఏక్ హోనా చెయ్యి. అంటే ఇక్కడ అర్థం ఏంటి, ఆలోచించడం, మాట్లాడడం, కర్మ చేయడం మూడు ఒకేలా ఉండాలి. लेकिन वर्तमान समय कई ऐसे बच्चे जो सोचते बहुत है, कहते भी बहुत है, लेकिन करने के समय कम रह जाते हैं. కానీ వర్తమాన సమయంలో బాబా చూసారు కొంతమంది పిల్లలు ఎలా ఉన్నారు అంటే చాలా ఆలోచిస్తున్నారు, మాటలు కూడా చాలా చెప్తున్నారు, కానీ కర్మ చేసే సమయంలో లోపం ఉండిపోతుంది, తక్కువ అయిపోతుంది కర్మల్లో. इसलिए कहा था इस भट्टी में पक्का कर जाना, अर्थात पक्का वायदा करके जाना है. అందుకే బాబా చెప్తున్నారు ఈ బట్టిలో పక్కా అయి వెళ్ళాలి, అంటే పక్కా వాగ్దానం చేసి వెళ్ళాలి మీరు ఇక్కడ. पहले तो वायदा करने लिए हिम्मत है कि हिम्मत धारण करेंगे. ముందు అసలు పక్కా అవుతామని వాగ్దానం చేసి వెళ్ళే ధైర్యం ఉందా మీలో? ఆ సాహసం ఉందా? లేదా సాహసాన్ని ఇంకా ధారణ చెయ్యాలి మేము అంటారా? जो हिम्मतवान बच्चे हैं उनकी निशानी क्या है? ఎవరిలోనైతే ఆల్రెడీ సాహసం ఉంది, ధారణ చేసే సాహసం, పక్కా అయ్యే సాహసం నాలో ఉంది అని అంటున్నారు, సాహసవంతులైన పిల్లలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క చిహ్నాలు ఏంటి ఉంటాయి, ఎలా ఉంటారు సాహసవంతులు? ఓ కబ్బి హార్ నహీ కాతే. ఏంటి వాళ్ళ చిహ్నం? వారెప్పుడు కూడా ఓటమి పొందరు. अगर आप सभी हिम्मतवान हैं तो ज़रूर आज से कभी हारेंगे नहीं. నిజంగా మీరందరూ సాహసవంతులే అయితే తప్పకుండా ఈ రోజు నుండి ఎప్పుడు ఓడిపోము అని చెప్పండి. बहुत समय से जो విజయీ बनते वही విజయమాల के मन के बनते. ఎందుకంటే చాలా కాలం నుండి ఎవరైతే విజయీగా తయారవుతారో వారే విజయమాలలో మనులు అవుతారు. अगर विजयमाला में पिरोने चाहते हैं तो विजयी बनने का परिवर्तन लाना पड़ेगा. ఒకవేళ విజయమాలలో త్రిప్పబడే
మనులుగా కావాలి అనుకుంటే విజయీగా తయారయ్యే పరివర్తన మీలో తీసుకురావాల్సి ఉంటుంది. परिवर्तन में मुख्य मुख्य बातें చెక్ करनी है, बहुत सहज है. పరివర్తన అవడంలో ముఖ్యమైన విషయాలు చెక్ చేసుకోండి. చాలా సహజం చెక్ చేసుకోవడం. దో శబ్ద యాద్ రఖనా है, 2 మాటలు గుర్తుపెట్టుకోండి. విజయమాలలో రావటం కోసం 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. ఏంటి? దో శబ్ద याद रखना है. एक तो आकर्षण मुक्त बनना है और दूसरा हर्षित मुख. ఒకటి ఆకర్షణ మూర్తులుగా తయారవ్వాలి, 2 हर्षित मुखीగా తయారవ్వాలి. ఆకర్షణ करने वाला है रूह. ఆకర్షణ మూర్తిగా ఎలా తయారవుతారు? ఆకర్షించేది ఏంటి? ఆత్మ. रूहानी स्थिति में ही एक दो को आकर्षण कर सकेंगे. ఆత్మిక స్థితిలో మనం ఉన్నప్పుడే ఒకరిని ఒకరు ఆకర్షించగలరు. अगर ये दोनों बातें अपने में धारण कर ली तो संपूर्ण विजयी है. ఒకవేళ ఈ 2 విషయాలు మీలో ధారణ చేసేసుకున్నట్లయితే ఏంటేంటి? ఆకర్షణ మూర్తులు, హర్షిత ముఖి. ఈ 2 విషయాలు ధారణ చేసుకున్నట్లయితే సంపూర్ణ విజయి అని అంటారు. సంపూర్ణ విజయం మీకు ఉండనే ఉంది, అయిపోరు అనుకోండి. ఇంకా మెజారిటీ బच्चों में मुख्य कौन सी बात है वो भी आज सुना रहे हैं. మెజారిటీ పిల్లల్లో ముఖ్యమైన విషయం ఏంటుంది అది కూడా ఈరోజు బాబా వినిపిస్తున్నారు. నిశ్చయ బుద్ధి తో హో తబ్ తో యహా ఆయే హో. నిశ్చయ బుద్ధిగా ఉన్నారు కాబట్టి బాబా దగ్గరికి వచ్చారు. बाप में निश्चय है, ज्ञान में भी निश्चय है, लेकिन अपने में निश्चय कहाँ कहाँ डगमगा देता है. మెజారిటీ పిల్లలు ఎలా ఉన్నారు? నిశ్చయ బుద్ధి ఉన్నారు, బాబా మీద కూడా నిశ్చయం ఉంది, జ్ఞానం విషయంలో కూడా నిశ్చయం ఉంది. కానీ తమ పైన తమ స్వయం పైన నిశ్చయం అక్కడక్కడ కదిలిపోతూ ఉంది అని చెప్తున్నారు బాబా. ముఖ్య కమి ఏ హే జో కంట్రోలింగ్ పవర్ నహీ హై. స్వయం మీద నిశ్చయం కూడా తక్కువ అయిపోవడానికి కారణం ఏంటి? కంట్రోలింగ్ పవర్ ఉండటం లేదు స్వయంలో. ये ना होने कारण समझते हुए, सोचते हुए, अपने को महसूस करते हुए भी फिर वही बात कर लेते, वही बोल. इसका कारण ये है कंट्रोलिंग पावर की आवश्यकता है. కంట్రోలింగ్ పవర్ లేని కారణంగా అర్థమైనప్పటికీ, ఆలోచిస్తున్నప్పటికీ, స్వయాన్ని రియలైజ్ చేసుకున్నప్పటికీ తప్పు, ఇది కూడదు అనేది మనకి తెలిసిపోతున్నప్పటికీ కూడా మళ్ళీ అదే చేస్తూ ఉంటాం. దీనికి కారణం కంట్రోలింగ్ పవర్ అవసరం ఉంది, అది తక్కువ ఉంది. मन समय, वाचा में और कर्मणा में भी और साथ साथ लौकिक संबंधियों अथवा दैवी परिवार के संबंध में आने में भी कहाँ तक क्या करना है, क्या कहना है, क्या नहीं कहना है और जो नहीं करना उसको कंट्रोल करना, ये पूरी पावर ना होने कारण सफल नहीं होते हो. बाबा చెప్తున్నారు, మనసాలో, వాచాలో మరియు కర్మణాలు, దాంతోపాటు లౌకిక సంబంధాలలో మరియు దైవీ పరివారం యొక్క సంబంధాల్లో వచ్చేటప్పుడు కూడా ఎంతవరకు ఏం చెయ్యాలి, ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదు, ఏం చేయకూడదు, నేను అది కంట్రోల్ చేసుకోవడం. ఈ పూర్తి శక్తి కంట్రోలింగ్ పవర్ స్వయంలో లేని కారణంగా సఫలత పొందలేకపోతున్నారు.
तो कंट्रोलिंग पावर की कमी कैसे मिटावेंगे? కంట్రోలింగ్ పవర్ యొక్క ఈ లోపాన్ని ఎలా తొలగించుకుంటారు? कई बार आप गोपों ने देखा होगा, कोई भी चीज़ को कहाँ बहुत ज़ोर से कंट्रोल करना होता है तो कंट्रोल करने लिए भी कई चीज़ों को हल्का छोड़ना पड़ता है। కొన్నిసార్లు అన్నయ్యలు మీరు చూసి ఉంటారు, ఏదైనా వస్తువుని ఎక్కడైనా చాలా జోరుగా కంట్రోల్ చేయాలి అంటే, ఏదైనా వస్తువుని కంట్రోల్ చేసినప్పుడు కొన్ని వస్తువుల్ని తేలిక లూజ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ఒక వస్తువుని టైట్ చేయడానికి ఇంకో వస్తువు లూజ్ చేయాల్సి వస్తూ ఉంటుంది. పతంగ కబ్ ఉడాయా హై? గాలిపటాలు ఎప్పుడైనా ఎగరేస్తారా? पतंग को कंट्रोल करने और ऊंचा उड़ाने लिए क्या किया जाता है? గాలిపటాన్ని కంట్రోల్లోని పట్టుకుని కంట్రోల్ చేస్తూ ఎత్తులో ఎగరేయాలి అంటే, అది ఎత్తుకెళ్ళేలాగా ఏం చేస్తారు? దారాన్ని లూజ్గా వదులుతూ ఉంటారు దాన్ని కంట్రోల్ చేయడానికి కదా. ఏ బి ऐसे है, ఇక్కడ కూడా అంతే. अपनी बुद्धि को कंट्रोल करने के लिए कई बातों को हल्का करना पड़ता है. ఇక్కడ కూడా మీ బుద్ధిని మీరు కంట్రోల్లో పెట్టుకోవడం కోసం, కంట్రోల్ చేయడం కోసం కొన్ని విషయాలను తేలిగ్గా వదిలేయాల్సి వస్తుంది, లూజ్ చేయాల్సి వస్తుంది. सभी से हल्की क्या चीज़ होती है? అన్నింటికన్నా తేలికైన వస్తువు ఏంటి? ఆత్మ. బింది ఎవరో చెప్పారు బిందు అని, ఆత్మ అని. तो जब अपने को कंट्रोल करना हो तो अपने को बिल्कुल हल्का बिंदु रूप में स्थित करना है. కాబట్టి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలంటే మిమ్మల్ని మీరు ఏం చేయాలి? పూర్తి తేలిక చేసేసుకోవాలి, బిందు రూపంలో స్థితులైపోవాలి. తేలికవ్వడం కోసం బిందువు తేలిగ్గా ఉంటుంది కదా. कंट्रोल करने के लिए फुल स्टॉप करना होता है, तो आप भी बिंदी लगा दो. ఏదైనా విషయాన్ని కంట్రోల్ చేయడం కోసం ఫుల్ స్టాప్ పెట్టవలసి వస్తుంది. కాబట్టి మీరు కూడా ఏం చేయాలి? బిందువు పెట్టండి. ఒకటి, బిందు స్థితిలో స్థితులైపోండి. రెండు, బిందువు పెట్టండి కంట్రోల్ చేయటం కోసం. जो बीत चुका उसको बिल्कुल भूल जाओ. బిందువు పెట్టడం, ఫుల్ స్టాప్ పెట్టడం అంటే అర్థం ఏంటి? జరిగిపోయిన విషయాన్ని మర్చిపోండి. देखा किया लेकिन फिर एकदम उसको समाप्त कर दो. చూశారు, చేశారు, అయిపోయింది, దాని తర్వాత పూర్తిగా సమాప్తి చేసేయండి బుద్ధి నుండి. సమాప్త కర్నా తక్ బింది ఫుల్ స్టాప్ కర్నా. సమాప్తి చేసేయటం అంటే బిందువు పెట్టడం, ఫుల్ స్టాప్ పెట్టడం. कॉमा लगाने आता है या क्वेश्चन करने भी आता है. अजब की निशानी, आश्चर्य की मात्रा भी लगाने आती है, लेकिन फुल स्टॉप लगाना नहीं आता है. బాబా ఏం చెప్తున్నారు పిల్లలకు? ఫుల్ స్టాప్ పెట్టేయాలి. ఏదైనా జరిగిపోయిన విషయాన్ని చేసాము, చూసాము, అయిపోయింది, ఇంకా దానికి మర్చిపోవాలి, ఫుల్ స్టాప్ పెట్టాలి. కానీ పిల్లల్లో ఎలా ఉందంటే, కామా పెట్టడం వస్తుంది బాగానే, ప్రశ్నార్థకం పెట్టడం వస్తుంది బాగానే, క్వశ్చన్ మార్క్ పెట్టుకోవడం కూడా, ఆశ్చర్యం యొక్క గుర్తు పెట్టడం కూడా వస్తుంది బాగానే. కానీ ఫుల్ స్టాప్ పెట్టడం రావట్లేదు అని చెప్తున్నారు బాబా. कागज़ पर निशानियाँ लगाना तो सहज है, लेकिन अपने कर्मों के ऊपर ये निशानियाँ लगाना इसमें मुश्किल क्यों? కాగితం మీద ఈ బిందువులు పెట్టడం, ఫుల్ స్టాప్ పెట్టడం అది ఈజీగా పెట్టేస్తున్నారు. కానీ కర్మల విషయంలో ఈ గుర్తులు ఉపయోగించడం, ఫుల్ స్టాప్ పెట్టడం, ఇది ఎందుకు కష్టం అనిపిస్తుంది మీకు?
अड़ुतुन्नार बाबा। कागज़ पर निशानियाँ लगाती हो ना, और जो निशानी जहाँ लगानी है वहाँ ही लगती, इसको कहा जाता है प्रवीण। కాగితం మీద మీరు పెడుతూ ఉంటారు కదా ఫుల్ స్టాప్, ఎక్కడ ఏది పెట్టాలో అది అక్కడ అదే పెట్టబడాలి. ఫుల్ స్టాప్ పెట్టాలనే చోట ఫుల్ స్టాప్ పెట్టినప్పుడు ప్రవీణులు అంటారు కదా. अगर कॉमा के बदले कोई फुल स्टॉप लिख दे तो प्रवीण नहीं कहा जाएगा. जहाँ क्वेश्चन करना है वहाँ क्वेश्चन ना करें तो भी प्रवीण नहीं कहेंगे. यहाँ भी क्वेश्चन किस बात में, अजब किस बात में, फुल स्टॉप किस बात में देना है, ये पूरी पहचान ना होने कारण प्रवीण नहीं बनते हैं. బాబా చెప్తున్నారు, ఒకవేళ కామాకి బదులు ఫుల్ స్టాప్ పెట్టేస్తే కామా పెట్టాల్సిన చోట ప్రవీణులని అన్నారు. ఎక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టాలి అక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టకపోతే కూడా, క్వశ్చన్ చేయకపోతే కూడా ప్రవీణులని అన్నారు. ఇక్కడ కూడా ఏ విషయంలో క్వశ్చన్ చేయాలి, ఆశ్చర్యం ఏ విషయంలో ఉండాలి, ఫుల్ స్టాప్ ఏ విషయంలో పెట్టాలి, ఈ గుర్తింపు లేని కారణంగా, ఇది తెలియని కారణంగా ప్రవీణులు కాలేకపోతున్నారు. अब समझा कंट्रोल क्यों नहीं कर पाते. ఎక్కడ ఏది పెట్టాలో అది పెడితే కంట్రోలింగ్ శక్తి ఉన్నట్టు. ఇప్పుడు అర్థమైందా ఎందుకు కంట్రోల్ చేయలేకపోతున్నారు మీరు? क्योंकि उस समय ज्ञान का पेट्रोल कम हो जाता है. ఎందుకంటే ఎక్కడ ఏం పెట్టాలి, ఎక్కడ ప్రశ్నించాలి, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, ఈ జ్ఞానం యొక్క పెట్రోల్ తగ్గిపోతుంది బుద్ధిలో. టైం వచ్చినప్పుడు, పరిస్థితి వచ్చినప్పుడు ఈ జ్ఞానం యొక్క పెట్రోల్ ఉండట్లేదు బుద్ధిలో అంటున్నారు బాబా. అగర్ జ్ఞాన్ కా పెట్రోల్ హే తో కంట్రోల్ హే. ఒకవేళ జ్ఞానం యొక్క పెట్రోల్ మీ బుద్ధిలో రెడీగా ఉంటే కంట్రోల్ అనేది వచ్చేస్తుంది, ఎప్పుడు ఏది పెట్టాలో అది. इसलिए अपनी बुद्धि रूपी टंकी में पेट्रोल को जमा रखो. అందువల్ల మీ బుద్ధి అనే ట్యాంకులో జ్ఞానం అనే పెట్రోల్ జమ చేసుకొని పెట్టుకోండి. మైనస్ और ప్లస్ का हिसाब सीखे हो. లాస్ట్ వీక్ బాబా చెప్పారు కదా, మైనస్ మరియు ప్లస్ ఈ లెక్క నేర్చుకున్నారా? और बैलेंस निकालना भी सीखे हो. బ్యాలెన్స్ ఎంత అనేది తీయటం కూడా నేర్చుకున్నారా? ऐसा नहीं है सिर्फ जोड़ किया कट किया, लेकिन जमा करना भी सीखो. కేవలం ప్లస్ చేసాము మైనస్ చేసాము కాదు, జమ చేసుకోవడం కూడా నేర్చుకోండి అని చెప్తున్నారు బాబా. अगर जमा नहीं होगा तो न औरों को दे सकेंगे न अपने को आगे बढ़ा सकेंगे. ఒకవేళ జమ చేసుకొని లేకపోతే మీ దగ్గర ఇతరులకు ఇవ్వలేరు, మిమ్మల్ని మీరు కూడా ముందుకి తీసుకొని వెళ్ళలేరు. జమా किया जाता है दूसरों को देने के लिए, अपनी आवश्यकता के समय काम में लाने के लिए. జమ చేసుకోవటం ఎందుకు చేసుకుంటారు? ఒకటి ఇతరులకు పంచటం కోసం, ఎవరికైనా అవసరమైనప్పుడు మన దగ్గర ఉంటుంది కదా అని జమ చేస్తారు. అలాగే రెండోది మన అవసరానికి ఎప్పుడైనా అది ఉపయోగపడుతుంది కదా అని జమ చేసుకొని పెట్టుకుంటారు. तो ये भी देखना है कितना जमा किया, सिर्फ कमाना और खाना है वह जमा भी होता है. కాబట్టి ఇది కూడా చూసుకోవాలి, నేను ఎంత జమ చేసుకున్నాను, అత్యవసరమైనప్పుడు నాకు ఉపయోగపడేలా జమ అయి ఉందా, అలాగే ఇతరులకు కూడా నేను ఇచ్చేలాగా జమ అయి ఉందా. కేవలం సంపాదించడం తినడమేనా? సంపాదించని తినేస్తాను అయిపోయింది అని జమ కూడా చేసుకొని ఉంచుకుంటున్నారా? కబీ హిసాబ్ కియా, ఎప్పుడైనా ఇది లెక్కలు చూసుకున్నారా? సంపాదించింది ఎప్పటిదప్పుడు అయిపోతుందా? ఏమైనా జమ అవుతుందా? శక్తి గుణాలు బాబా ఇచ్చే ఖజానాలు. 25% जमा तो बहुत कम है. अगर 25% जमा किया है तो अभी के हिसाब से बाप दादा भाई कौन सी जिम्मेवारी देंगे? 25% జమ అయి ఉంది అంటే ఒకవేళ మీ దగ్గర చాలా తక్కువే ఉన్నట్టు. ఒకవేళ 25% జమ చేసుకున్నారు అంటే ఇప్పటి లెక్కలో బాప్ దాదా కూడా ఎటువంటి బాధ్యత ఇస్తారు?
यहाँ से जास्ती याद कितने दिनों में करेंगे। తీవ్ర పురుషార్థి కभी వినాశ్ కి డేట్ नहीं सोचते। ఏంటి బాధ్యత ఇస్తారు ఇక్కడ ఉన్నన్ని రోజులు మధుబన్లో ఎన్ని రోజులు మీరు ఎక్కువ స్మృతి చేస్తారు। తీవ్ర పురుషార్థిలో ఎప్పుడు కూడా వినాశని యొక్క డేట్ ఆలోచించరు, ఇంకా ఉంది కదా టైం చేసేస్తాంలే। बहुत समय से अगर संपूर्णता के संस्कार होंगे तो अंत में भी संपूर्ण हो सकेंगे। చాలా సమయం నుండి సంపూర్ణత యొక్క సంస్కారం మనలో ఉన్నట్లయితే ఆఖరిలో కూడా సంపూర్ణం కాగలము। వినాశనం ఎప్పుడు వస్తుందో ఆ ముందు అయిపోతామంటే అవ్వదు, చాలా కాలం నుండి సంపూర్ణ స్థితి మీలో కనిపించాలి, అప్పుడు ఆఖరిలో కూడా సంపూర్ణమే వెళ్ళగలరు। अगर अंत में बनेंगे तो फिर बाप दादा भी अंत में थोड़ा दे देंगे। ఒకవేళ అంతిమ సమయంలో సంపూర్ణ స్థితికి చేరుకుంటాంలే అంటే బాప్ దాదా కూడా అంతిమంలోనే అంటే త్రేత అంతిమంలో కొద్దిగా ప్రాప్తి మీకు ఇస్తారు, చాలు, సతీగా నుండి వచ్చే అవసరం లేదు। మీరు ఏమంటారు? जो आप भी कहते हैं उनको बाप दादा भी सत्य के आरंभ में कहते हैं आओ। ఎవరైతే ఇప్పటి నుండి నేను సంపూర్ణ స్థితి యొక్క పురుషార్థం చేస్తాను, తీవ్ర పురుషార్థం చేస్తాను పెట్టుకుంటారో బాప్ దాదా కూడా సత్యగా ప్రారంభంలోనే రండి రండి అని పిలుస్తారు। బాప్ దాదాతో హర్ ఏక్ రతన్ మీ ఉమ్మీద్ రక్తే, కాబట్టి లెక్క అర్థమైంది కదా, చాలా కాలం నుండి స్థితి నిలబెట్టుకుంటే మనం తయారైపోయి వినాశనం రాలేదనుకోండి, చాలా కాలం ఈ స్థితిలో ఉంటాం కదా, వాళ్ళకి చాలా కాలం యొక్క ప్రాప్తి దొరుకుతుంది సత్యగా ప్రారంభం నుండి। ఎవరైతే వినాశనంలో నేను తయారైపోతానని కొద్ది కాలమే స్థితిని నిలబెట్టుకుంటారో వారికి ప్రాప్తి కూడా కొద్ది కాలమే దొరుకుతుంది। बाप दादा तो हर एक रतन में उम्मीद रखते हैं कि ये अनेकों को उम्मीदवार बनाएंगे। जो अनेकों के उम्मीदवार हैं वो अपने लिए फिर अंत के उम्मीद कैसे रख सकते हैं। बाप दादा ప్రతి ఒక్క రత్నం పైన కూడా విశ్వాసం ఉంచుకుంటున్నారు, వీళ్ళు అనేక మందిని విశ్వాసపాత్రులుగా తయారు చేస్తారు ఈ పిల్లలు అని బాబా నమ్మకం పెట్టుకున్నారు। ఎవరైతే అనేక మందిని విశ్వాసపాత్రులుగా తయారు చేసేవారు వారు బాబా చెప్తున్నారు అంతిమ యొక్క విశ్వాసము ఎలా ఉంచుకోగలరు అంటే ఆఖరి వరకు నేను ఉంటాననే విశ్వాసం కూడా ఎలా ఉంటుంది చెప్పండి। కాబట్టి వినాశనం యొక్క డేట్తో లెక్క లేదు, చాలా కాలం నుండి మీరు తయారైపోయి ఉండాలి అని చెప్తున్నారు బాబా। अच्छा इस ग्रुप की भट्टी भी समाप्ति हुई व आरंभ हुई। ఈ గ్రూప్ యొక్క బట్టి కూడా పూర్తయింది, సమాప్తయిందా ప్రారంభమైందా బట్టి। इस ग्रुप का एग्जामिन नहीं लिया है, ఈ గ్రూప్కి ఇంకా బాబా టెస్ట్ తీసుకోలేదు, పరీక్ష పెట్టలేదు। जो एग्जाम्पल देखा उसको सदा काल के लिए कायम रखते आएंगे तो फिर इम्तहान लेंगे। ఏదైతే ఎగ్జాంపుల్ చూసారో అన్నీ ఇక్కడ మీరు నేర్చుకున్నారో అది సదాకాలానికి స్థిరంగా మీలో ఉంచుకుంటూ వచ్చినట్లయితే అప్పుడు మీకు పరీక్ష పెడతాను అని చెప్తున్నారు బాబా। कोई भी चीज़ को मजबूत करना होता है तो क्या किया जाता है। ఏదైనా వస్తువుని గట్టిపరచాలంటే ఏం చేస్తారు? ఫౌండేషన్ మజబూత్ రఖనే के लिए ఉదాహరణకు పునాది గట్టిగా ఉండాలంటే ఏం చేస్తారు? గెహరావ్ కి ఆవశ్యకత होती, లోతులోకి వెళ్ళాల్సి వస్తుంది పునాది గట్టిగా ఉండాలంటే। जितना जितना गहराई में जाएंगे उतना मजबूती होगी। ఎంత లోతులోకి వెళ్తారు మీరంతా దృఢంగా ఉంటుంది, గట్టిగా ఉంటుంది పునాది। ऊपर ऊपर से नींव लगाने से मजबूती नहीं होती, పై పైన పునాది వేస్తే
गट्टितनम ఉండదు. जितना गहराई से ज्ञान को धारण किया होगा उतना ही अपनी मजबूती లాయి होगी. ఎంత లోతులో జ్ఞానం ధారణ చేసుకుంటామో మనం అంతే దృఢత మనలో వస్తుంది. ఎంత లోతైన జ్ఞానం ధారణ చేస్తాం బుద్ధిలో నడవడికలో అంతే ఏమవుతుంది, గట్టితనం మనలో వస్తుంది. దృఢత పునాది గట్టిగా ఉన్నట్టు అటువంటి దృఢత మనలో వస్తుంది. పరివర్తనతో సభ్యుని కుచ్ నా కుచ్ లాయా హీ హే. కాబట్టి ఇక్కడ బాబా చెప్పేది ఏంటి, లోతుల్లోకి వెళ్ళాలి, లోతుల్లో ఉండాలి. మన వ్యవహారం మన నడవడిక అంత లోతులోకి వెళ్ళి గమనికతో మనం జ్ఞానాన్ని ధారణ చేయాలన్నమాట. ఇదే మనలో గట్టితనాన్ని తెచ్చేది. పరివర్తన అంటారా, అందరూ ఎంతో కొంత తీసుకొచ్చారు అన్నారు బాబా. కాదని అయితే బాబా అనట్లేదు. లేకిన్ కుచ్ నా కుచ్ క్యూ కైతే, కానీ ఎంతో కొంత అనే మాట చెప్పాల్సి వస్తుంది. ఎంతో కొంత అయితే పరివర్తన అయ్యారు అని అంటున్నారు బాబా. ఎంతో కొంత అనే మాట ఎందుకు అంటున్నారు, క్యూంకి ఫైనల్ సర్టిఫికేట్ ప్రాక్టికల్ లానేకే బాద్ దేంగే. ఎందుకంటే ఫైనల్ సర్టిఫికేట్ పరివర్తన తీసుకొచ్చారు, సంపూర్ణంగా పరివర్తన అయ్యారు అనే సర్టిఫికేట్ బాబా ఎప్పుడు ఇస్తారు, ప్రాక్టికల్గా మీరు చూపించాక ఇస్తారు. అవి సర్టిఫికేట్ नहीं देंगे, ఇంకా ప్రాక్టికల్ చూపించలేదు కదా, అప్పుడే సర్టిఫికేట్ ఇవ్వరు బాబా. अभी हर्षित होते कि हर एक बच्चा उमंग उत्साह से अपने पुरुषार्थ को आगे बढ़ाने में बहुत तत्पर है, लेकिन सर्टिफिकेट तब मिलेगा जब प्रैक्टिकल में रिजल्ट అవుట్ होगी. ఎప్పుడైతే బాబా హర్షితులు అవుతున్నారు, ప్రతి పిల్లలు ఉల్లాస ఉత్సాహాలతో పురుషార్థాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా తత్పరులై ఉన్నారు అని బాబా హర్షితులు అవుతున్నారు. కానీ సర్టిఫికేట్ ఎప్పుడు దొరుకుతుందంటే ప్రాక్టికల్గా రిజల్ట్ అవుట్ అయినప్పుడే ప్రాక్టికల్గా సర్టిఫికేట్ దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా. ऐसा नहीं समझना कि भट्टी समाप्त हुई लेकिन ఆరంభ हुई है. ఇలా అనుకోకండి బట్టి పూర్తయిపోయింది అని. కానీ భట్టీలో ఏదైతే నేర్చుకున్నామో అది ప్రాక్టికల్గా పెట్టడం ప్రారంభమైనట్టు. ఇప్పుడు సమాప్తి కాదు, ఆరంభం ఇది అంటున్నారు బాబా. అభి సున్నా హువా ఫిర్ కర్నా హై. ఎందుకంటే ఇప్పుడు వినడం అయింది భట్టిలో, దాని తర్వాత చెయ్యాలి కదా, అది చేయటం అనేది ప్రారంభం అవుతుంది కదా. కర్నీకే బాద్ సర్టిఫికేట్ మిలేగా. అలా చేసి చూపించాక అప్పుడు సర్టిఫికేట్ దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా. इस ग्रुप की मुख्य खूबी ये देखी कि एकता है, लेकिन एकता के साथ साथ अब दूसरा शब्द भी ऐड करना. ఈ గ్రూప్లో ముఖ్యమైన విశేషత ఏం చూసారంటే బాబా ఐక్యత ఉంది, కానీ ఐక్యతతో పాటు ఇప్పుడు రెండో పదం కూడా యాడ్ చేయాలి మీరు. ఏకతా కే సాత్ ఏకాంత ప్రియ బన్నా. ఐక్యతతో పాటు ఏంటి యాడ్ చేయాలి, ఏకాంత ప్రియులుగా తయారు కావాలి. జైసే ఏకతా మీ నంబర్ 1 है वैसे ఏకాంత में भी నంబర్ 1 ఆనా है. ఎలాగైతే ఐక్యతలో నంబర్ 1 తీసుకొని ఉన్నారో మీరు, అలా ఏకాంతము అనే దానిలో కూడా నంబర్ 1లో రావాలి. ये धारण कर लो तो ये ग्रुप बहुतों से आगे जा सकता है. ఈ ధారణ మీలో చేసుకున్నట్లయితే ఈ గ్రూపు చాలామంది కంటే ముందుకి వెళ్ళగలరు అని చెప్తున్నారు బాబా. ఏది ధారణ చేసుకొని, ఏకాంత ప్రియులు. एकता के साथ ఏకాంతవాసి कैसे बने ये भी अपने में भरना है. ఐక్యతగా ఉండాలి, దాంతోపాటు ఏకాంతవాసిగా ఎలా కావాలి అనేది విశేషత మీలో నింపుకోవాలి. एकांत प्रिय वो होगा जिसका अनेक तरफ से बुद्धियोग टूटा हुआ होगा और एक का ही प्रिय होगा. ఏకాంత ప్రియం అంటే అందరినీ వదిలేసి మనం ఏదో మూలకెళ్ళి కూర్చోవడం అది కాదు. చాలామంది అలా ఆలోచిస్తారు, నాకు ఏకాంతంగా ఉండడం ఇష్టం అండి అంటారు. అందరిలో కలిసి ఉండండి, కలిసి కూర్చోండి అంటే ఏమంటారు, నాకు ఏకాంతంగా ఉండడం ఇష్టం అంటారు. కానీ అదే ఏకాంతం అనరు, మనం అందరి నుండి దూరంగా ఉండడం. ఏకాంతం అంటే అర్థం ఏంటి బాబా చెప్తున్నారు వినండి. ఏకాంత ప్రియులు ఎవరు అవుతారంటే ఎవరికైతే అనేక వైపుల నుండి బుద్ధియుగము తెగి ఉంటుందో ఒక్క బాబాకు ప్రియముగా ఉంటారో
అనేక వైపుల నుండి బుద్ధియోగం తెంచుకొని ఒక బాబా వైపు జోడించి ఒక బాబాకి ప్రియముగా ఉంటారో వాళ్ళు ఏమంటారు? ఏకాంత ప్రియులు. ఏకకే అంత్, ఒకే బాబా అంతులోకి లీనమైపోవడం, మిగిలిన వైపుల నుండి బుద్ధియోగం తెంచుకోవడం, ఇదేమంటారు? ఏకాంత ప్రియులు. एक प्रेम होने कारण एक की ही याद में रह सकता है. వాళ్ళు ఒక్కరు బాబా అంటే ప్రియము కాబట్టి వారికి ఒకే ఒక బాబా స్మృతిలో ఉండగలరు. వాళ్ళు ఎంత సమయం కూర్చున్నా వాళ్ళకి హాయ్ అనిపిస్తూ ఉంటుంది ఒక్క బాబాని జ్ఞాపకం చేసుకోవటంలో కదా. अनेक के प्रेम होने के कारण एक ही याद में रह नहीं सकता. కానీ ఇది వదిలేసి అనేక వైపుల ప్రియము అయినట్లయితే, అనేక వైపుల మన ప్రీతి వెళ్ళి ఉంది, అనేక వైపుల ప్రియము అయ్యాము అంటే ఒక్క బాబా స్మృతిలో ఉండలేరు వాళ్ళు. అనేక तरफ से बुद्धियोग टूटा हुआ हो, एक तरफ जुटा हुआ हो, अर्थात एक के सिवाय दूसरा ना कोई ऐसी स्थिति वाला जो होगा वो एकांत प्रिय हो सकता है. नहीं तो एकांत में बैठने का प्रयत्न करते हुए भी अनेक तरफ बुद्धि भटकेगी, एकांत का आनंद अनुभव कर नहीं सकेंगे. बाबा చెప్తున్నారు, అనేకుల ప్రియమైతే ఒక బాబా స్మృతిలో ఉండలేరు మీరు. అనేక వైపుల నుండి బుద్ధియోగం తెగిపోయి ఉండాలి, ఒకే బాబా వైపు జోడింపబడి ఉండాలి. అంటే ఒక్క బాబా తప్ప నాకు ఇంకెవరు లేరు అనే స్థితి ఎవరికైతే ఉంటుందో వారే ఏకాంత ప్రియులుగా కాగలరు. ఏక సివాయ్ दूसरा ना कोई ऐसी स्थिति वाला जो होगा वो एकांत प्रिय हो सकता है. नहीं तो एकांत में बैठने का प्रयत्न करते हुए भी अनेक तरफ बुद्धि भटकेगी. ఒక బాబా తప్ప నాకు ఇంకెవరు లేరు అంటే ఏకాంత ప్రియులు అవుతారు. లేకపోతే ఏమవుతుంది? ఒక్క బాబాని జ్ఞాపకం చేసుకోవాలి, ఏకాంతంలో ఉండాలి, బాబా స్మృతిలోనే ఉండాలి, ప్రయత్నిస్తున్నా కూడా బుద్ధి అనేక వైపులు తిరుగుతూ ఉంటుంది. బాబా నుండి కట్ అయిపోతుంది, అనేక వైపులు వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. ఏకాంత का आनंद अनुभव कर नहीं सकेंगे. ఏకాంతం యొక్క ఆనందాన్ని అనుభవం చేయలేరు వాళ్ళు. ఒక బాబా స్మృతిలో ఉంటూ ఏకాంతం యొక్క ఆనందాన్ని అనుభవించలేరు వాళ్ళు. ఎందుకు? कारण अनेक प्रिय हैं, एक प्रिय नहीं अनेक प्रिय हैं. सर्व संबंध सर्व रसनाएं एक से लेने वाला ही एकांत प्रिय हो सकता है. सर्व సంబంధాలు, సర్వ రసాలు ఒక్క బాబా నుండి తీసుకునేవారే ఏకాంత ప్రియులుగా కాగలరు. బాబా కూడా బాబా తండ్రే, కానీ బాబా కన్నా ఇంకా ఉన్నారు కదా, లౌకిక అమ్మ నాన్న ఉన్నారు, ఇంకా వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు, సంబంధికులు ఉన్నారు, స్నేహితులు ఉన్నారు. బాబా కూడా అంత చూడరు, వాళ్ళు నాకు అంత బాగా చూస్తారు ఆ స్నేహితులు. ఎప్పటి నుండో స్నేహితులు మేము, నేనంటే ప్రాణాలు అర్పిస్తారు. అంటే సంబంధం మనకి ఎలా ఉంది? సర్వ సంబంధాలు ఒక బాబాలో లేదు కదా. సర్వ సంబంధాల రసం వేరే వైపులు కూడా వెళ్ళిపోతుంది కదా మనకి. కాబట్టి సర్వ సంబంధాలు సర్వ రసాలు ఒక్క బాబా నుండి ఎవరు తీసుకుంటారో వాళ్ళే ఏకాంత ప్రియులు కాగలరు. जब एक द्वारा सर्व रसनाएं प्राप्त हो सकती है तो अनेक तरफ जाने की आवश्यकता ही क्या? ఒక బాబా ద్వారా సర్వ రసాలు దొరికే అవకాశం ఉంది అన్నప్పుడు, సర్వ సంబంధాలు సర్వ రసాలు బాబాలోనే మనకి దొరుకుతున్నాయనే అవకాశం ఉన్నప్పుడు అనేక వైపుల బుద్ధి వెళ్ళే అవసరం ఏంటి? लेकिन जो एक द्वारा सर्व रसनों को लेने की अभ्यासी नहीं होते वो अनेक तरफ रस लेने की कोशिश करते, तो फिर एक भी प्राप्ति नहीं होती उसको.
బాబా చెప్తున్నారు, కానీ ఒక్కరి ద్వారా సర్వరసాలు అనుభవం చేసుకునే అభ్యాసిగా కాకపోతే, ఒక బాబా నుండి సర్వరసాల అనుభవం చేసుకునే అభ్యాసి కాకపోతే అనేక వైపుల రసం తీసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు వాళ్ళు. వారికి ఒక్క ప్రాప్తి కూడా దొరకదు బాబా నుండి. और एक बाप के साथ लगाने से अपना प्रीत अनेक प्राप्तियां होती हैं. అన్ని వైపుల మన సంబంధాలు, మన రసాలు అన్ని వైపుల నుండి తీసుకునే ప్రయత్నం చేస్తే ఒక్క ప్రాప్తి కూడా దొరకట్లేదు. కానీ ఒక్క బాబా నుండి అన్ని ప్రాప్తులు అంటే సర్వరసాలు, సర్వ సంబంధాలు ఒక బాబాతో పెట్టుకుంటే ఏమైపోతుంది? అనేక ప్రాప్తులు దొరుకుతుంది. अनेक की तरफ बुद्धि लगाई, अनेक रस लेने की कोशिश किया, एक भी रस, एक भी प्राप्ति नहीं मिलती है. और एक बाप के साथ सर्व रस, सर्व संबंध लगाने से अनेक प्राप्तियां होती हैं. सिर्फ एक शब्द भी याद रखो तो उसमें सारा ज्ञान आ जाता है. एक जो शब्द है उसको याद रखो तो उसमें सारा ज्ञान आ जाता है. स्मृति भी आ जाती है, संबंध भी आ जाता, स्थिति भी आ जाती है. కేవలం ఒక్కటి అనే పదము గుర్తుంచుకున్నా కూడా దానిలోనే మొత్తం జ్ఞానం వచ్చేస్తుంది, స్మృతి అనేది కూడా వచ్చేస్తుంది, సంబంధాలు కూడా వచ్చేస్తాయి, అందులోనే సర్వ సంబంధాలు, స్థితి కూడా అందులోనే తయారైపోతుంది. కాబట్టి ఒక్క బాబా, ఏకత, ఏకాంత ప్రియులు, ఒక బాబా ఏకాంతలో ప్రియులైపోండి. और साथ साथ जो प्राप्ति होती है वो भी उस एक शब्द से स्पष्ट हो जाती. एक की याद, स्थिति, एक रस और ज्ञान भी सारा एक की याद का ही మిల్తా హై. కాబట్టి ప్రాప్తి కూడా ఏదైతే దొరుకుతుందో ఈ ఒక్కటి అనే పదంలో స్పష్టమవుతుంది. ఒకే బాబా స్మృతి, ఏకరస స్థితి, ఇవన్నీ ఏక్ అనే పదంతో వస్తాయి కదా. అలాగే జ్ఞానం యొక్క సారం కూడా ఒక్క బాబా యొక్క స్మృతి, ఒక బాబా యొక్క స్మృతి నిలబెట్టుకునే జ్ఞానమే దొరుకుతుంది మనకు. ప్రాప్తి भी जो होती है वो भी एक रस रहती है. ఎప్పుడైతే ఒకటి అనే పదాన్ని ధారణ చేసుకుంటాం మనము, ఏమవుతుంది? ప్రాప్తి కూడా ఏదైతే దొరుకుతుందో ఏకరసంగా ఉంటుంది. अनेक प्राप्तियां भी मिलती हैं एक के द्वारा और प्राप्तियां एक रस भी रहती हैं. आज बहुत खुशी कल गुम हो जाती, इसमें प्राप्ति नहीं होती. ఈరోజు చాలా ఖుషిగా ఉన్నాము, రేపు మాయమైపోతుంది ఆ ఖుషి అంటే ప్రాప్తి అనేది అనుభవం కాదు. जो अतीन्द्रिय सुख मिलता है वो भी एक रस नहीं रहता. అతీంద్రియ సుఖం ఏదైతే దొరుకుతుందో అది కూడా ఏకరసంగా ఉండదు. వాళ్ళు కభీ బహుత్ తో కభీ కమ్, అప్పుడప్పుడు ఎక్కువ అప్పుడప్పుడు తక్కువ అనుభవం చేస్తూ ఉంటారు. ఒక్కటి అనే పదము ధారణ చేయకపోతే, ఏకాంత ప్రియం కాకపోతే ఏమవుతుంది? ప్రాప్తి కూడా ఏకరసంగా నిలబడదు, ఖుషి కూడా ఏకరసంగా ఉండదు, అప్పుడప్పుడు ఎక్కువ అప్పుడప్పుడు తక్కువ అయిపోతూ ఉంటుంది. अब तो एक रस अवस्था में स्थित होने का पेपर देने लिए जा रहे हो घरों में, देखेंगे पेपर में कितने मार्क्स लेते हैं. ఇప్పుడు మధుబన్ నుండి ఇంటికి అందరూ వెళ్తున్నారు ఏకరస స్థితి అనే పరీక్ష ఇవ్వడానికి. చూస్తాను ఎన్ని మార్క్స్ తీసుకుంటారో. बाबा చెప్తున్నారు, हमेशा ये कोशिश करो कि हम औरों को करके दिखाएं, हमारे कर्म और हमारी चलन औरों की पढ़ाई कराएं. ఎల్లప్పుడూ ఇది ప్రయత్నం ఉంచుకోండి, నేను ఇతరులకు చేసి చూపిస్తాను. నా కర్మ మరియు నా నడవడికే ఇతరులకు చదువు, పాఠం చదివించేది కావాలి. कोई भी बात में फेल ना हो, इसके लिए सहज बात सुना रही हैं. तो कोई भी बात में फेल ना हो, इसके लिए एक बात याद रखना. ఏ విషయంలోని మీరు
ఫెయిల్ అవ్వకుండా ఉండడం కోసం సహజమైన విషయం బాబా వినిపిస్తున్నారు. అదేంటంటే ఒక్క మాటను మీరు గుర్తుంచుకోవాలి. ఏంటది? फॉलो फादर। साकार रूप में जो करके दिखाया ब्रह्मा बाबा वो फॉलो करो तो कोई भी बात में फेल नहीं हो सकते। సాకార రూపంలో బ్రహ్మా బాబా ఏదైతే చేసి చూపించారో మీరు ఫాలో చేసినట్లయితే ఏ విషయంలో కూడా మీరు ఫెయిల్ అవ్వరు. कहाँ भी जब फेल होने की बात सामने आए तो यही याद रखना कि फॉलो फादर कर रहा हूँ. ఏదైనా మన ఎదురుగా అటువంటి పరిస్థితి వచ్చింది, ఫెయిల్ అయిపోతానేమో అనిపిస్తుంది, అప్పుడు ఇదే గుర్తు తెచ్చుకోండి, నేను ఫాలో ఫాదర్ చేస్తున్నానా, ఫెయిల్ అయిపోతామేమో అనేలాంటి పరిస్థితి మన ఎదురుగా వచ్చింది, కానీ నేను ఫాలో ఫాదర్ చేస్తున్నానా సచెక్ చేసుకోండి. जो इतने वर्ष साकार रूप में कर्म किए ब्रह्मा बाबा वो एक एक सीन भी सामने आ जाता है. బ్రహ్మ బాబా ఇన్ని సంవత్సరాల నుండి సాకార రూపంలో ఏదైతే కర్మ చేశారో ఆ ఒక్కొక్క సీన్ మన ఎదురుగా గుర్తొచ్చేస్తుంది, ఫాలో ఫాదర్ చేస్తున్నానా అనుకోగానే. तो जब फॉलो फादर करेंगे तो जो भी कोई ऐसे कार्य होंगे तो वो करने में ब्रेक आ जाएगी. जज करेंगे ये कर्म हम कर सकते या नहीं, इसलिए फॉलो फादर. ఎప్పుడైతే ఫాలో ఫాదర్ చేస్తూ ఉంటారో మీరు, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు నేను ఫాలో ఫాదర్ చేయటంలో ఉన్నానా, ఆ స్థితిని మీలో ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఫాలో ఫాదర్ చేసే స్థితి. ఏదైనా కార్యము మనం చేయకూడదు అనేది ఉంటే బ్రేక్ పడిపోతుంది వెంటనే. బాబా అయితే ఇలా చేయలేదు కదా, నేను చెయ్యను, బ్రేక్ పడిపోతుంది. కరెక్ట్ నిర్ణయం తీసుకోగలం అక్కడ. ఈ కర్మ నేను చెయ్యొచ్చా అనే ఒక నిర్ణయం మీకు పనిచేస్తుంది. फादर कहने में दोनों ही आ जाते हैं. फॉलो फादर याद रहने से फेल नहीं होंगे, फ्लोलेस बन जाएंगे. తండ్రి అంటే ఇద్దరు వచ్చేస్తారు అందులో, శివ బాబా బ్రహ్మా బాబా. ఫాలో ఫాదర్ అని గుర్తుపెట్టుకుంటే ఫెయిల్ అవ్వరు. ఏమవుతారు? ఫ్లోలెస్, మచ్చలేని వారుగా తయారైపోతారు. बाप दादा बच्चों को फ्लोलेस बनाना चाहते हैं. माला में नज़दीक लाने लिए ये सहज युक्ति बता रही हैं. బాప్ దాదా పిల్లల్ని మచ్చలేని స్థితిలో చూడాలనుకుంటున్నారు. మాలలో సమీపంగా పిల్లల్ని తీసుకురావడం కోసం ఇది సహజమైన యుక్తి చెప్తూ ఉన్నారు బాబా. देखना आपको सुनाई युक्ति आपसे पहले और कोई प्रयोग ना कर ले. మీకు వినిపించని యుక్తి ఫాలో ఫాదర్ చేయండి అని మీరు విన్నారు కదా. ఇంకెవరైనా ప్రయోగం చేసే ముందే మీరు చేయడం మొదలుపెట్టండి అంటున్నారు బాబా. बाप दादा तो हर एक सितारे में उम्मीद रखते, इसलिए कहते उम्मीदवार सितारे. బాప్ దాదా అయితే ప్రతి ఒక్క నక్షత్రం అయిన పిల్లలపైన విశ్వాసం ఉంచుకుంటున్నారు. అందువలన విశ్వాసపాత్రులైన నక్షత్రాలని అంటారు పిల్లల్ని. विशेष स्नेह है तब तो ऐसे समय भी आए हैं, त्याग भी किया है ना. విశేషమైన స్నేహం ఉంది పిల్లలకు, అందుకు ఇలాంటి సమయంలో కూడా వచ్చారు, త్యాగం కూడా చేశారు కదా. अपनी नींद का त्याग किया है तो ये भी स्नेह दिखाया. తమ నిద్రను కూడా త్యాగం చేశారు, ఇది కూడా స్నేహం చూపించారు. బాబా మీద స్నేహం ఉండడం వల్లనే త్యాగం చేశారు. बाप दादा अभी स्नेह का रिटर्न देते हैं. अभी जाने के बाद रिजल्ट देखेंगे. जाते हो आने के लिए బాప్ దాదా స్నేహం యొక్క రిటర్న్ ఇస్తారు మీకు. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత రిజల్ట్ కూడా చూస్తాను మీది అని చెప్తున్నారు బాబా. మీరు ఇంటికి వెళ్తున్నదే మళ్ళీ రావడం కోసమే వెళ్తున్నారు కదా, సేవ చేసి తయారు చేసి తీసుకొని రావడానికి. जाना और आना, जाना तो है ही लेकिन जाना है आने के लिए.
వెళ్ళాలి మరియు రావాలి. వెళ్ళాలి తప్పదు, కానీ మళ్ళీ తిరిగి రావడం కోసమే వెళ్ళాలి మధుబన్ నుండి వెళ్ళినప్పుడు అని చెప్తున్నారు బాబా. జిత్నా జిత్నా అవ్యక్త స్థితికి అనుభవి होती जाएंगे उतना ही अव्यक्त मधुबन में आकर्षित हो जाएंगे. अब व्यक्त मधुबन नहीं है. ఎంతెంత అవ్యక్త స్థితి యొక్క అనుభవి అయిపోతూ ఉంటారో అంతా అవ్యక్త మధుబన్లో ఆకర్షితమై వస్తారు. అవ్యక్త మధుబన్. ఇప్పుడు వ్యక్త మధుబన్ కాదు, బ్రహ్మబాబా అవ్యక్తమైపోయాక అవ్యక్త మధుబన్, వ్యక్త మధుబన్ కాదు ఇది అని చెప్తున్నారు బాబా. కాబట్టి ఇప్పుడు కూడా దాదీల్ని అయితే మిస్ చేసుకున్నాం మనం, కానీ దాదీలు లేకపోయినా ఎవరున్నారు? అవ్యక్త బాబా, అవ్యక్త మధుబన్ బాబా టైటిల్ ఇస్తున్నారు. అవ్యక్త పాలన అనేది దొరుకుతూ ఉంటుంది. అందుకు బాబా మరి గుల్జాత్ అది కూడా లేరు కదా, ఇప్పుడు బాబా రావట్లేదు కదా, మనం ఎందుకు వెళ్ళాలి అలా ఆలోచించకండి. అవ్యక్త మధుబన్, ఇప్పుడు అవ్యక్త పాలన బాబాది ఉంటుంది. ఇప్పుడు వ్యక్త మధుబన్ కాదు అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिक्खे लदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार. गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते बाबा, నమస్తే. ఈరోజు బాబా ముఖ్యంగా చాలా విషయాలు మనకు చెప్పారు. డీప్గా ఉండే మురళి, పిల్లల్లో పరివర్తన ఎంత వచ్చింది చూడటానికి వచ్చారు బాబా. అవినాశి పరివర్తన ఉండాలి కదా, కానీ కొంతమంది ఆలోచిస్తూ ఉన్నారు అవ్వగలమా లేదా, ఇంట్లో పరిస్థితులు ఎలా ఉంటాయో. కొంతమంది తమ మీద తమకి సంపూర్ణ నిశ్చయబుద్ధి ఉంది, వాగ్దానాన్ని చేసి చూపిస్తాము అని. కొంతమంది సాహసించాలని ఇంకా ప్రయత్నిస్తున్నారు, ఆలోచిస్తున్నారు, ప్రయత్నిస్తున్నారు. అంటే దెబ్బతో బలి అయ్యే వాళ్ళు అంటారా? కాదు. అటువంటి వారి బలి బాబా స్వీకరిస్తారా? లేదు. మరి వారికి ఉన్నత పదవి యొక్క స్వీకృతి దొరుకుతుందా స్వర్గంలో? దొరకదు. దెబ్బతో బలి అయ్యే స్టేజ్ మనలో రావాలన్నా కూడా ఏం చెప్పారు బాబా? ఆలోచించడం, సోచనా కేనా కర్నా తిను హీ ఏకోనా చేయ. ఆలోచనలు, మాటలు, కర్మలు మూడు ఒకటిగా చేసుకోండి. సాహసం ఉండే పిల్లల యొక్క చిహ్నం ఏంటి చెప్తున్నారు బాబా? నిషానీ క్యా హై హిమ్మత్వన్కి? కబ్బీ హార్ नहीं కాతే, ఎప్పుడు ఓడిపోరు వాళ్ళు. ఈ రోజు నుండి ఎప్పుడు ఓడిపో అనేది గుర్తుపెట్టుకోండి. అప్పుడే విజయమాలలో రాగలరు. విజయమాలలో రావాలన్నా పరివర్తనలో ముఖ్యమైన విషయాలు ఏం తీసుకొని రావాలి? రెండు విషయాలు. ఏంటవి? ఆకర్షణమూర్తులు ఒకటి, రెండు హర్షితముఖి. దీనికోసం ఏం చేయాలి? ఆత్మిక స్థితి ధారణ చేయాలి. దీంతోనే ఈ రెండు విషయాలు మనలో వస్తాయి. ఆత్మిక స్థితిలో ఉంటే ఆకర్షణమూర్తి కాగలం, హర్షితముఖి కాగలం. ఇంకా ఏం చెప్పారు బాబా? స్వయం మీద నిశ్చయము అంత లేకపోవటానికి కారణం, చేయగలమా లేదా, చేసిన వాగ్దానంపై నిలబడగలమా లేదా, ఆ నిశ్చయము కదిలిపోవటానికి కారణం ఏంటంటే సెల్ఫ్ కంట్రోలింగ్ పవర్ అనేది ఉండడం లేదు. ఆ కంట్రోలింగ్ పవర్ అనేది పెంచుకోవాలి అని చెప్తున్నారు బాబా. కంట్రోలింగ్ పవర్ పెరగాలంటే ఏం చేయాలి?
ఒకటి కంట్రోల్ చేయడానికి ఇంకో విషయం తేలిక వదలాలి. తేలిక స్థితి అంటే బిందు అవడంలో వస్తుంది. మీలో కంట్రోలింగ్ పవర్ రావాలంటే బిందు అయిపోవాలి, బిందు స్థితిలోకి రావాలి. ఇంకా బిందు పెట్టాలి, జరిగిపోయిన విషయాలు మర్చిపోవాలి. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? కంట్రోలింగ్ పవర్ రావాలంటే బిందు స్థితి కావాలి, బిందు పెట్టాలి. ఇంకా బుద్ధి అనే ట్యాంకీలో జ్ఞానం అనే పెట్రోల్ నిండి ఉండాలి. అప్పుడు ఎక్కడ ప్రశ్న పెట్టాలి, ఎక్కడ ఆశ్చర్యం పెట్టాలి, ఎక్కడ బిందు పెట్టాలి అనే నాలెడ్జ్ మీకు పనిచేస్తుంది. కర్మల్లో కంట్రోల్ పవర్ ఆటోమేటిక్గా పనిచేస్తుంది. జ్ఞానం అనే పెట్రోల్ నింపి ఉంచుకోండి మీ బుద్ధి అనే ట్యాంక్ని అంటున్నారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? జమ చేసుకోవటం నేర్చుకోండి, మీకు ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా అలాంటి కష్టం వచ్చినప్పుడు ఇప్పుడు చేసిన పురుషార్థం ఉపయోగపడుతుంది. ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వడానికి కూడా ఉపయోగపడేలా జమ ఖాతా పెంచుకోండి. చాలా కాలం నుండి సంపూర్ణ స్థితి ఉండాలి. వినాశనం యొక్క డేట్ తెలిస్తే లేదా వినాశనం వచ్చేస్తే దగ్గరలోని తయారైపోతాము అంటే కాదు. బహుత్ కాల్ కా సంపూర్ణ స్థితి చెయ్యి. చాలా కాలం యొక్క సంపూర్ణ స్థితి ఉంటే ప్రాప్తి కూడా చాలా కాలం అనుభవిస్తారు. లేకపోతే వినాశనం ముందు ఏదో తయారైపోతానంటే త్రేతాయుగ చివరిలో ఏదో కొద్దిగా ప్రాప్తి ఇస్తారు బాబా. ఇంకా ఏం చెప్తున్నారు బాబా? పునాది దృఢంగా ఉండాలంటే మీలో గట్టితనం మీలో రావాలంటే ఏం చేయాలి? జ్ఞానం యొక్క లోతులలోకి వెళ్ళాలి. ఎంత లోతులోకి వెళ్తే అంత పునాది గట్టిగా పడుతుంది కదా. ఫౌండేషన్ ఇస్తున్నప్పుడు ఆ లోతులోకి వెళ్తాం కదా, అలా జ్ఞానం యొక్క లోతుల్లోకి వెళ్ళి మనల్ని మనం మార్చుకోవాలి. నిన్న కూడా బాబా చెప్పారు కదా, గల్బీ బాబానే बताए स्व परिवर्तन से विश्व परिवर्तन, ये स्लोगन रखना है या चेंज करना है. స్వపరివర్తన ద్వారా విశ్వ పరివర్తన స్లోగన్ ఉంచనా మార్చినా అని అడుగుతున్నారు బాబా. విశ్వ పరివర్తన से స్వపరివర్తన, విశ్వ పరివర్తనతో స్వపరివర్తనాన్ని మారుద్దామా? చేంజ్ కरेंगे. दूजे बाबा మంచి పదం వాడు. दूजे की పరివర్తన సే మేరా పరివర్తన, ఇతరుల పరివర్తనతో నా పరివర్తన అంటారా? బాబా అంటున్నారు మీరు మారి ఇతరుని మార్చండి, మీరు మారండి. లేదు మీరు మారమంటే స్లోగన్ అయినా మార్చేయండి అంటున్నారు బాబా. కాబట్టి ఈరోజు కూడా బాబా ఏం చెప్తున్నారు? ఎంతో కొంత అని అనాల్సి వస్తుంది. పరివర్తన ఎంతో కొంత అయ్యారులే, పరివర్తన అయ్యారు అని సర్టిఫికేట్ అయితే నేను ఇప్పుడు ఇవ్వలేను. ఇంకా మీరు చేయాలి, చేసి చూపించాలి, రిజల్ట్ రావాలి, అప్పుడు సర్టిఫికేట్ ఇస్తాను అని చెప్తున్నారు బాబా. ఏకాంత ప్రియులే అభ్యాసం చేయాలి, ఏకాంత ప్రియులు కావడం. దానికోసం అనేక వైపుల నుండి బుద్ధిని తెంచి ఒక్క బాబా ప్రేమలో జోడించాలి. ఒక బాబా నుండి సర్వ సంబంధాలు, సర్వరసాలు ఒక బాబా నుండి తీసుకునే అభ్యాసి అయితే ఏకాంత ప్రియులు కాగలరు అని చెప్తున్నారు బాబా. ఒక బాబా యొక్క అంతులోనే ఉండాలి. ఒక బాబాని వదిలి అనేక వైపుల నుండి రస అనుభూతి చేయటానికి మనం ప్రయత్నిస్తే ఒక్కటి కూడా ప్రాప్తి మన దగ్గర మిగలదు, అంతా పోగొట్టుకున్నాను అన్నట్టు ఉంటుంది. అదే అనేకలని వదిలి, అనేక ప్రాప్తుల్ని వదిలి, అనేక రసాలను వదిలి ఒక్క బాబాతోనే సర్వరసాలు, సర్వ సంబంధాలు జోడించుకుంటున్నట్లయితే ఒక్కరే అతను, కానీ ప్రాప్తులు అనేక ప్రాప్తులు దొరుకుతాయి అని చెప్తున్నారు బాబా. ఒక్కటి అనే పదం గుర్తుంచుకోండి. ఏకరస స్థితి, ఒకే బాబా స్మృతి. ఈ ఒక్కటి అనే పదం గుర్తుంచుకుంటే ఏమవుతుందంటే ఏదైతే బాబా నుండి ప్రాప్తులు, అతీంద్రియ సుఖం మీకు దొరుకుతుందో ఆ ప్రాప్తులన్నీ ఏకరసంగా అనుభవంలో ఉంటాయి. ఖుషి అప్పుడప్పుడు ఉంది, అప్పుడప్పుడు మాయమైపోయింది అన్నట్టు కాకుండా అని చెప్తున్నారు బాబా. ఫెయిల్ అవ్వకుండా ఉండాలి ఏ విషయంలోని కూడాను. ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే ఫాలో ఫాదర్ అనేది గుర్తుంచుకోండి. ఇది గుర్తొస్తే
అయ్యో బాబా ఇలా చేశారా, నేను చేయకూడదు అని బ్రేక్ పడిపోతుంది తొందరగా. నిర్ణయం పనిచేస్తుంది, నేను ఈ పని చేయొచ్చా అని ఒకసారి బుద్ధికి ఆలోచన అనేది వస్తుంది. ఫాలో ఫాదర్ చేయడం వల్ల మచ్చలేని వారిగా తయారైపోతారు. అప్పుడు వజ్రం అదే మాలలో తిప్పబడి మనులైపోతారు, మచ్చలేని వారైపోతే. ఇంకా లాస్ట్లో బాబా ఏం చెప్పారు, మధుబన్ నుండి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా ఏమనుకోవాలి, మళ్ళీ రావడం కోసమే వెళ్తున్నాం అనేది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఏం చెప్పారు బాబా, ఎంతెంత అవ్యక్త స్థితిలో అనుభవి అవుతూ ఉంటారో మీరు, అంతే అవ్యక్త మధుబన్ వైపు ఆకర్షణ కలుగుతుంది. లేకపోతే మధుబన్లో ఏముందిలే అలా అనుకుంటారు. కొంతమంది ఇలా కూడా అనేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మధుబన్లో దాది లేరు, దాదిలో డైరెక్ట్ రావట్లేదు, అక్కడ రికార్డింగ్ది పెడుతున్నారు కదా, రికార్డ్ అయి ఉన్నది బాబాది పెడుతున్నారు కదా. ఇప్పుడు గుల్జార్ దాది లేరు, బాబా ఏమి డైరెక్ట్గా అక్కడ రావట్లేదు, కాబట్టి మేము నియమాలు పాటించాలంటారా బాబా దగ్గరికి వెళ్ళడానికి? ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉన్నారు. समझा? अभी बाबा तो नहीं आ रहे, गुलजार दादी नहीं है, स्क्रीन पर तो दिखाते हैं पुराने वाले डाल के. तो कई लोग पूछते हैं अभी बाबा तो डायरेक्ट उस सभा में नहीं आ रहे, पुराने वाले स्क्रीन पे दिखाते हैं, तो हमको नियम पालन करना है क्या? ऐसे भी सोचने वाले. लेकिन बाबा कहते हैं जितना जितना अव्यक्त स्थिति के अनुभवी होते जाएंगे उतना ही अव्यक्त मधुबन में आकर्षित हो जाएंगे. మధుబన్ వెళ్ళాలి వెళ్ళాలి ఆకర్షణ వాళ్ళకి, దానికోసం మేము పవిత్రంగా ధారై ఉండాలి. ఆకర్షణ అనేది ఇలా అవుతుంది ఎప్పుడు ఎంతెంత అవ్యక్త స్థితి అనుభవం అవుతూ ఉంటుందో అంత అని చెప్తున్నారు బాబా. ఇప్పుడు వ్యక్త మధుబన్ కాదు, అవ్యక్త మధుబన్. అవ్యక్త బాబా పాలన ఉంది అంటే ఏంటి? అవ్యక్త మధుబన్ అంటే, అవ్యక్త పాలన అంటే కనిపించకుండా బాబా మనకి పాలన ఇస్తూ ఉంటారు. కనిపించే రకంగా బాబా మన ఎదురుగా లేరు, కనిపించని రూపంలో ఉండి పాలన ఇస్తున్నారు. ఎప్పటి వరకు బ్రహ్మబాబా ఉన్నారు కనిపించే రూపం. బ్రహ్మబాబా వెళ్ళిపోయిన దగ్గర నుండి పదం ఏం వాడుతున్నాం? అవ్యక్త బాబా. కాబట్టి కనిపించని రూపంలో బాబా ప్రతి చోట ఉండి పాలన ఇస్తున్నారు. మధుబన్లో ఏంటి, సెంటర్లో ఏంటి, మీ ఇంటిలో కూడా బాబా వచ్చి పాలన ఇస్తున్నారు కదా. అచ్చా, ఓం శాంతి. ఈ వారంలో కార్యక్రమాలు అంటే ఉదయం క్లాస్ వినని వారు ఉంటే మళ్ళీ నేను అనౌన్స్ చేస్తున్నాను. ఈ శనివారం నాడు, రేపు కాకుండా ఎల్లుండు, సంగీత బెహెన్ 104 సెంటర్లో ఉండేటటువంటి అక్కయ్య సంగీత బెన్ వాళ్ళు సొంత ఇల్లు కొనుక్కున్నారు. అక్కడ గృహప్రవేశం కార్యక్రమం శనివారం నాడు ఉంది. టైము ఉదయం 10 నుండి మధ్యాహ్నం భోజనాల టైం వరకు కూడా 2 గంటల వరకు కూడా 10 గంటలకల్లా అందరూ వచ్చేయాలి. అడ్రస్ బాజీ జంక్షన్ అంటారు, గోపాలపట్నం వెళ్ళే ముందు బాజీ జంక్షన్. అక్కడ విజేత డిపార్ట్మెంటల్ స్టోర్ అని ఉంది, దానికి అపోజిట్లో ఉన్న రోడ్లోకి, ఆ డిపార్ట్మెంటల్ స్టోర్కి ఎదురుగా ఉన్న రోడ్లోకి లోపల వరకు, చాలా లోపల వరకు వెళ్ళాలి అన్నమాట. అది అడ్రస్సు మీకు లొకేషన్ అది గ్రూప్లో షేర్ చేశారు ఆల్రెడీ. దాని ఆధారంతో ఎవరికి వాళ్ళు వచ్చేయచ్చు. ఒకవేళ అలా రాలేము అంటే సెంటర్లోని ఉదయం 9 గంటల నుండి 9:30, 10 లోపల ఇక్కడ వచ్చేస్తే ఎవరెవరు ముగ్గురు ఇద్దరు ఎవరు రెడీ అవుతుంటారో వాళ్ళకి ఆటో ఏమో లేకపోతే క్యాబ్ను సరైన అడ్రస్ చెప్పి అక్కేలు ఎక్కిస్తారనమాట. తెలిసిన ఆటోలు కూడా ఉన్నాయి సెంటర్ దీనిలో. అటువంటి వారికైనా అప్పచెప్పి మిమ్మల్ని ఎక్కించి పంపిస్తారు. అటు నుండి ఎవరికి వాళ్ళు వెళ్ళిపోగలరు. వెళ్ళినప్పుడే కదా అడ్రస్ వెతుక్కోవడానికి. ఇది ఎవరికైతే కన్ఫ్యూజన్ మేము వెళ్ళలేమంటారు వాళ్ళు ఇక్కడికి వచ్చేసేయండి సెంటర్కి. కానీ తొందరగా రావాలి, 9 నుండి 10 వరకు. అందరూ బ్రాహ్మణులు అడుగు పెడితే ఆ వైబ్రేషన్స్తో
అంటే కొత్త ఇంటిలో బ్రాహ్మణులు అడుగు పెడితే పాజిటివ్ వైబ్రేషన్స్ అనేవి తయారవుతాయి మన యోగంతో. ఇది ఒక సేవ అవుతుంది. బ్రాహ్మణులు ఎక్కడ ఉంటే అక్కడ బాబా కూడా వస్తారు కదా, అందుకు బాబాని మనం అక్కడ తీసుకురావాలంటే మనందరం వెళ్ళాలి, యోగం చేయాలి. ఓం శాంతి.